ఈ ఫ్యాక్ట్ విని వెజిటేరియన్స్ అంతా షాక్ కాబోతున్నారు. జాగ్రత్తగా వినండి. ఈ లోకంలో వెజిటేరియన్స్ ఎవ్వరూ లేరు. షాక్ అవ్వకండి, రీజన్ తెలుసుకోండి. ఒక పదార్థం ఉంది, అదే గెలటిన్. దీన్ని జెలటిన్ అని కూడా అంటారు. మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి టాబ్లెట్స్ని మీకు ఇచ్చి ఉంటారు. వీటిని క్యాప్సూల్ టాబ్లెట్స్ అంటారు. చిన్నప్పుడు వీటిని చూసి ఈ ప్లాస్టిక్ మింగితే కడుపులో ఏం కాదా, డాక్టర్ ప్లాస్టిక్ గోళీలు ఇస్తున్నాడేంటి అనుకునేవాడిని. కానీ తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే ఈ పైన ఉన్న ప్లాస్టిక్ లాంటి క్యాప్స్ మన కడుపులో కరిగిపోయి లోపట ఉన్న కెమికల్స్ మన శరీరంలో రిలీజ్ అయ్యి మన రోగాలు పోతాయి. అయితే ఈ క్యాప్సూల్ని జెలటిన్తో తయారు చేస్తారు. మరి జెలటిన్ని ఎలా తయారు చేస్తారు? పంది మాంసంతో, అలాగే రకరకాల జంతువుల ఎముకల్ని ఉడకబెట్టి తయారు చేస్తారు. ఇది విని మీలో చాలా మంది ఇది ఫేక్ న్యూస్, వాట్సాప్ యూనివర్సిటీ నుండి తీసుకొచ్చాడు అనుకుంటారు. కానీ నేను చెప్పేది 100% నిజం. కావాలంటే మీరు గూగుల్ చేసుకోండి. కేవలం ఈ క్యాప్సూల్ టాబ్లెట్స్లో మాత్రమే కాదు, మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వేయించుకున్న అనేక రకాల వ్యాక్సిన్స్లో, ఈవెన్ కరోనా వ్యాక్సిన్లో కూడా ఈ జెలటిన్ని యూజ్ చేస్తారు యాజ్ ఎ స్టెబిలైజర్గా. ఈ విషయం బయట పబ్లిక్కి తెలిసిన వెంటనే ఒక పెద్ద ప్రొటెస్ట్ చేశారు. అప్పుడు వెజిటేరియన్స్ కోసం HPMC క్యాప్సూల్ తీసుకువచ్చారు. ఇది కూడా చూడడానికి పంది మాంసంతో తయారు చేసిన క్యాప్సూల్ లాగానే ఉంటుంది, కానీ ఇది కంప్లీట్ వెజిటేరియన్, మొక్కలతో తయారు చేసింది. అందుకే ఒకవేళ మీరు ప్యూర్ వెజిటేరియన్స్ అయితే డాక్టర్ మెడిసిన్ రాసినప్పుడు ఇలాంటి క్యాప్సూల్ ఇస్తే వాటిపైన HPMC రాసి ఉందా లేదా చూసుకోండి. లేదా మీరు వెజిటేరియన్ కాదు, నాన్ వెజిటేరియన్గా మారినట్టే. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఈ విషయాన్ని మీ వెజిటేరియన్ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని ప్రతిరోజు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఫాలో అయిపోండి.